మనం రామాయణము చదివాము, చూసాము, విన్నాము. శ్రీరాముడు ఎలా జన్మించాడు, సీతమ్మను తీసుకురావడానికి లంకకి ఎలా వెళ్ళాడు, రాక్షసులను ఎలా ఓడించాడు అన్న కథ మనందరికీ తెలుసు. కానీ శ్రీరాముడి జీవితం చివరిలో ఏం జరిగిందో చాలా తక్కువ మందికే తెలుసు. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ శ్రీరాముడు తన ప్రాణాలు ఎలా వదిలాడు. ఇది ఒక గొప్ప ధర్మ పురుషుడి చివరి ప్రయాణం కథ. శ్రీరాముడు మామూలు మనిషి కాదు, ఆయన విష్ణువు అవతారం. కానీ ఈ భూమిపై మానవుడిలా జన్మించి మానవులలాగా జీవించాడు. అంతేకాదు, మానవుడిలా బాధలు ఎదుర్కొన్నాడు, బాధ్యతలు వహించాడు, చివరకు మరణాన్ని ఎదుర్కొన్నాడు. సీతమ్మను వదిలిన అనంతరం శ్రీరాముడు సీతమ్మను రాక్షసరాజు రావణుడి చెరలో నుంచి తెచ్చాడు. అగ్ని పరీక్ష కూడా జరిపించాడు. అయితే అయోధ్యలో ప్రజల మాటలు రాముణ్ణి ఆలోచింపజేశాయి. సీతమ్మ రావణుడి చెరలో ఉండింది, ఆమెను ఎలా నమ్మాలి అనే మాటలు రాముడి చెవిలో పడుతూ ఉండేవి. శ్రీరాముడు ఎంతో బాధపడ్డాడు. తన మనసుకి ఎంతగానో బాధేసింది. కానీ రాముడు రాజధర్మాన్ని ఎక్కువగా చూసుకున్నాడు. ప్రజల నమ్మకాన్ని కాపాడడం కోసం గర్భవతిగా ఉన్న సీతమ్మను అరణ్యంలో వదిలాడు. ఇది ఆయన జీవితంలో చాలా గాఢమైన బాధ. కానీ ఆయన ధర్మానికి మాత్రం నిబద్ధుడిగా ఉండిపోయాడు. అరణ్యంలో ఉన్న సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో నివసించింది. అక్కడే ఆమెకు 2 కుమారులు పుట్టారు, కుశ, లవ. వాళ్ళు చిన్నప్పటి నుంచే రామకథలు నేర్చుకున్నారు. గురువు వాల్మీకి వారిని గొప్ప పాఠాలు నేర్పించారు. వీరశక్తులు, ధర్మం, భక్తి అన్నీ అద్భుతంగా నేర్చుకున్నారు. అశ్వమేధ యాగం ద్వారా తన సార్వభౌమాధికారాన్ని స్థిరపరచాలనుకున్నాడు. అప్పుడు ఆ గుర్రాన్ని కుశ, లవులు ఆపేశారు. వాళ్ళు అశ్వమేధ గుర్రాన్ని ఓడించి శ్రీరాముని సైన్యాన్ని ఎదుర్కొన్నారు. ఆ వీరతను చూసిన రాముడు ఆశ్చర్యపోయాడు. చివరికి తెలిసింది వాళ్ళు తనయులే అని. అయితే సీతమ్మ మాత్రం తిరిగి రావడానికి అంగీకరించలేదు. నా ధర్మం పూర్తయింది అని భూదేవిని పిలిచింది. భూమి తనలోకి తీసుకుంది. సీతమ్మ భూలోకాన్ని విడిచిపెట్టింది. లక్ష్మణుని త్యాగం. ఒకరోజు కాలదేవతగా ఉన్న యమధర్మరాజు శ్రీరాముణ్ణి కలవడానికి వచ్చాడు. ఒక షరతుతో వచ్చాడు. వాళ్ళ మధ్య సంభాషణను ఎవరు వినకూడదు. ఎవరు దాన్ని వినినా వారిని శిక్షించవలసి ఉంటుంది. శ్రీరాముడు తన అన్న ప్రేమను మర్చిపోలేదు, కానీ రాజధర్మాన్ని మాత్రం విస్మరించలేదు. ఆయన లక్ష్మణుడిని బయట కనిపెట్టారు. ఎవరు లోపలికి రాకూడదు అన్నారు. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల లక్ష్మణుడు లోపలికొచ్చాడు. ఆ సమయంలో రాముడు ఎంతో బాధపడ్డాడు. ధర్మానికి లోబడి తమ్ముడిని శిక్షించవలసి వచ్చింది. లక్ష్మణుడు నదిలోకి నడిచి వెళ్ళి తన ప్రాణాలు వదిలేశాడు. ఆ త్యాగం రాముని హృదయాన్ని చీల్చేసింది. శ్రీరాముని చివరి ప్రయాణం, తమ్ముడు లేని జీవితం, భార్య లేని రాజ్యం రాముడికి ఒక అసహనంగా మారింది. ఆయన తన బాధ్యతలు ముగించుకున్నాడు. కుశ, లవులకు రాజ్యం అప్పగించాడు. తర్వాత శ్రీరాముడు సరియు నదికి వెళ్ళాడు. ఆయన నెమ్మదిగా నదిలోకి అడుగులు వేశాడు. ప్రతి అడుగు ఒక జీవిత ఘట్టాన్ని గుర్తు చేస్తూ, ప్రతి అడుగు ఒక బాధను వెనక్కి వదిలేస్తూ, ఆఖరి అడుగు ఒక అనంత గమ్యాన్ని చేరుకునే దారి. శ్రీరాముడు మానవ రూపాన్ని విడిచాడు. విష్ణుమూర్తిగా తిరిగి శ్రీ వైకుంఠానికి చేరాడు. ఇది మరణమా? లేక శ్రీరాముడి మరణం నిజంగా మరణం కాదు. ఇది యోగశక్తితో శరీరాన్ని వదిలే మహాయోగి చర్య. ఇది ఐచ్ఛిక మోక్షం, అంటే తన ఇష్టానుసారంగా శరీరాన్ని వదలడం. రాముడు జన్మించాడు. ఒక ధర్మాన్ని స్థాపించడానికి ఆయన బ్రతికాడు. ఒక అధర్మాన్ని చూపించడానికి ఆయన మృతి చెందాడు. మనుషులలో జీవించడానికి ఈరోజు మనం ధర్మాన్ని మాట్లాడుతున్నాం, నిజాన్ని అన్వేషిస్తున్నాం. ఆ దారిలో మనం రాముణ్ణి మర్చిపోవద్దు. ఆయన కథ ఒక యుగానికి మాత్రమే కాదు, ప్రతి తరానికి మార్గదర్శకం. శ్రీరామచంద్రుడు చివరికి శరీరం విడిచినా మన మనసుల్లో మాత్రం ఎప్పటికీ నిలిచిపోయాడు. ధన్యవాదాలు. ఈ కథ మీ మనసుని తాకిందా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.